రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ నేతృత్వంలో పోలీసులు కవాతు నిర్వహించారు. అయితే వికారాబాద్ జిల్లాలో జరిగిన సంఘటనకు మహబూబాబాద్ జిల్లా ధర్నాలు చేపట్టడం సబబు కాదని ఆ ఉద్దేశంతోనే మహాధర్నాకు బీఆర్ఎస్ నేతలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించి పోలీసుల అనుమతిని నిరాకరించామన్నారు. రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో శాంతియుతంగా ప్రజలు జీవించేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బలగాలతో భరోసా కల్పించేందుకు పట్టణంలో కవాతు నిర్వహించామన్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు సమావేశాలు నిరసనలు వ్యక్తం చేస్తే చర్యలు చేపడతామన్నారు. ఈ కవాతులో స్థానిక పోలీసులు ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి. ఈరోజు పట్టణంలో 144 సెక్షన్ విధించడమైనది. ఎందుకనగా లగచెర్ల అనే గ్రామంలో వికారాబాద్కి సంబంధించిన గ్రామంలో అక్కడ ఎస్సీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ గవర్నమెంట్ టేకప్ చేస్తుందని చెప్పి అక్కడ వారం రోజుల క్రితం అక్కడ గొడవ అయింది. ఆఫీసర్స్ మీద దాడి చేయడం విషయం ఏంటంటే తెలిసి దానికి సంబంధించి దానికి ఎగనిస్ట్గా ఎస్టీ కాన్ఫరెన్స్ అయినటువంటి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో కొంతమంది నాయకులు, కొంతమంది గ్రూపులు, కొన్ని పార్టీలు అక్కడ ఇష్యూని పురస్కరించుకొని ఇక్కడ మహబూబాబాద్ పట్టణంలో ఇష్యూ చేయాలని చెప్పేసి ఈరోజు మహాధర్నాకు పిలవడం జరిగింది. దీనికి కేటీఆర్ గారు దాని తర్వాత అన్ని పార్టీల నాయకులు మహాధర్నాలో పాల్గొనేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దానికి నిరసనగా ఆ ఇష్యూ మనకు సంబంధం లేదు, మన జిల్లా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ పెడితే మా పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి ప్రతిగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ధర్నా చేస్తారని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. కాబట్టి మేము కూడా దానికి అనుగుణంగా ఫోర్స్ని మొబిలైజ్ చేసుకొని ధర్నాలు చేయకూడదు, 144 సెక్షన్ విధించి వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ చేసేసి శాంతి భద్రతలను కాపాడడానికి జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేమంతా శాంతి భద్రతల పరిరక్షణ మేమంతా